మనం తినే పదార్థాలకు ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పే నాథుడు ఒక్కడు లేకుండా పోయాడు. ఏ విజ్ఞాని ఈ గురించి మాట్లాడటం లేదు. పాలల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి తద్విరుద్ధంగా పాలు పరిపూర్ణ ఆహారం అని పఠ్యపుస్తకాలలో విజ్ఞానపు టీచర్లు బోధించడం మొదలుపెట్టారు. అంటే ఈ వాణిజ్యీకరణ ఒత్తిడులతో విజ్ఞానాన్ని అపభ్రంశం చేసి ఇదే విజ్ఞానం అని మన తలల్లో నూరి పోసేశారు. అది లోపలికి వెళ్ళి గట్టిగా శిలాజమై కూర్చునేసింది మన తలల్లో. పాలు మంచిది కాదు, తాగద్దండి అని నేను చెబితే వీడెవడో పిచ్చోడొచ్చాడ్రా అని నన్ను తిట్టున్నాను. అంటే ఆహారాన్ని అపభ్రంశం చేసిన ఘనత ఈ ఆధునిక విజ్ఞానులదై కూర్చుందని నేను లబోదిబోమని మొత్తుకుంటుంటే వీడేదో పిచ్చి పట్టింది, పాలు తాగొద్దు అంటున్నాడు అని అనుకుంటున్నారు. కానీ రేపటి నుంచి మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ పాలు తాగటం ఆపు చేస్తే 6 నెలల్లో హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులలో సగభాగం మూసుకొని వెళ్ళిపోతాయి అవంతకవే అనే నిజాన్ని మీరందరూ నిరూపించబోయే రోజులు ఇంక ముందు రోజుల్లో వస్తాయని నేను కలలుగంటున్నాను. అంటే మనం పాలు తాగకుండా ఉంటే చాలు మన ఆరోగ్యాలు సుధారించుకుంటాయని చెప్పే నాథుడు లేడు. పాలల్లో కాల్షియం ఉంది, కాల్షియం లేకుంటే బోన్లు విరిగిపోతాయి, ఎముకలు పుట్టుకని కింద పడిపోతారు అని అంటున్నారు. కానీ పాలు లీటర్లు తాగాము ఈ 20 సంవత్సరాలు. అయినా బోన్ క్యాన్సర్ వస్తుంది, ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతవరకు అంటే 38-40 ఏళ్లకే మీ మోకాలు సమసిపోయాయి, దానిని తీసేస్తాము. మిడిల్, లార్జ్, స్మాలు అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, బై 1 గెట్ 1 ఫ్రీ ఇలా ప్రకటనలు చేసి మీ మోకాళ్ళని తీసేస్తాము, కొత్తవి అమర్చుతాము అని పెద్ద పెద్ద ఫ్లెక్సుల్లో ప్రకటనలు చూస్తున్నాం. ఇంతకంటే విపర్యాసం కావాలా మనకి? అంటే ఆ పాలు తాగాము, వాళ్ళే చెప్పారు మాంసం తినండి, మాంసంలో విటమిన్ B12 ఉంది, దానిలో తప్ప ఇంకెక్కడా లేదు అని చెప్తున్నారు. కానీ విటమిన్ B12 ఎంతమందికి తక్కువైంది అని ఇప్పుడు విటమిన్ B12 టాబ్లెట్లు అమ్మటం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం. లేకపోతే ఇంకొకటి, మాంసం తింటున్నా కానీ విటమిన్ B12 మీ దేహంలోకి రావట్లేదని. ఏ రెండిట్లో ఏదో ఒకటి నిజం, అంతేనా? ఇదైనా నిజం, ఇదైనా నిజం. ఇప్పుడు అందరికీ విటమిన్ B12 తక్కువైందంటే మాంసం తిన్నా విటమిన్ B12 మీకు రావట్లేదనే కదా. అంటే ఆహారం కృతకమైందనే కదా. నిజమైన ఆహారం అయితే విటమిన్ B12ని హ్యాపీగా సంపాదించుకోవాలి కదా. మనం మాంసం తింటున్నారు అందరూ, మొత్తం 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఈటింగ్ మీట్, బట్ దెన్ వై B12 ఈజ్ లెస్? ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి మనకు ఆలోచన శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మాధ్యమాలు, ఈ పత్రికలు, ఈ టీవీలు ఒకదాని మీద ఒకటి పేరు పట్టుకొని హాట్ హూట్ అని రాయటం వల్ల ఓ విటమిన్ B12 మాంసంలో మాత్రమే ఉందట, ఆహా కాల్షియం పాలల్లోనే ఉందట,